బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 3 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనగా తెలియజేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నాగుల మల్లయ్య స్మారక పురస్కార్ అవార్డును పొందిన చేనేత కళాకారుడు వెల్తి హరిప్రసాద్ కు అవార్డు బహుకరించారు. రాష్ట్రంలో సై అంటూనే కేంద్రంలో సై అంటున్న నై అంటున్న బీజేపీ నాయకుల వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణలో రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదింపచేసి 9th షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. కాలయాపన జరుగుతుండటంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చినా ఆమోదింపచేయలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లును పాస్ చేపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వానికి పంపి రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పినప్పటికీ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ గవర్నర్ గారికి పంపిస్తే ఆ ఫైల్ కూడా కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరంగా టెక్నికల్ అంశాలకు సంబంధించినటువంటి విచారణ పేరిట పంపినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ ఆనాడు కామారెడ్డిలో డిక్లరేషన్లో 42% ఇస్తామని ఈనాటి పీస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా ప్రకటన జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి బిల్లును ప్రవేశపెట్టిన సందర్భం నేను బీసీ బిడ్డగా ఆ బిల్లును బలపరచమని చెప్పాను. బీసీల ఆకాంక్ష 42% రిజర్వేషన్ జరగాలని ఆ ఆకాంక్షకు అనుగుణంగా సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి ఈ బిల్లును ఆమోదింపు చేసుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ నుంచి కేంద్రానికి పంపిస్తే బీజేపీ ప్రభుత్వం బీసీల పక్షాన రాష్ట్రంలో సై అంటూనే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నై అంటున్నటువంటి సందర్భంలో క్యాబినెట్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చొరవలేదు, బండి సంజయ్ గారు చొరవలేదు. 8 మంది ఎంపీలు గెలిచి ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలేమో రాష్ట్రంలో మీరు సరే అన్నారు. అసెంబ్లీలో తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ రాజకీయ పరంగా విద్యా ఉద్యోగాలు ఇవ్వాలని